శాసనమండలిలో టీటీడీ నెయ్యి కల్తీ వ్యవహారం ప్రతిరోజు దుమారానికి దారితీస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. శాసనమండలిలో మాత్రం స్పష్టమైన బలముండడంతో వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన నాటి నుంచి నెయ్యి కల్తీ వ్యవహారం చర్చకు దారితీస్తూనే ఉంది. 3 రోజుల కిందట నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు అనుమతి ఇచ్చారు మండలి చైర్మన్. ఈ క్రమంలో చర్చలు వాడివేడిగా సాగుతున్నాయి. ఒకానొక దశలో మతపరమైన ఆరోపణలకు దారితీశాయి. దానిపై శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు. నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. నెయ్యి కల్తీ వ్యవహారంపై కొంత స్పష్టతనిచ్చింది. కల్తీ జరిగిందని కూడా చెప్పుకొచ్చింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ సంస్థను తెరపైకి తెచ్చింది. అనేక రకాల అంశాలు మండలిలో ప్రస్తావించి చర్చించాలని డిమాండ్ చేసింది. చైర్మన్ మోషన్ రాజు అవకాశం ఇవ్వడంతో చర్చ ప్రారంభమైంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమైంది. పూర్తి ఆధారాలతో కూడిన 20 పేజీల ఒక నివేదికను శాసనమండలిలో ఉంచింది. సభ్యులందరికీ వాటిని అందించింది. ఈ క్రమంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చ మొదలైన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా సీఎం చంద్రబాబుపై ఆరోపించారు. హెరిటేజ్ సంస్థ మరోసారి తెరపైకి తెచ్చారు. దీనిపై మంత్రులు గట్టిగా సమాధానమిచ్చారు. మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ వైసీపీ సభ్యుల తీరుపై విరుచుకుపడ్డారు. తమ కుటుంబం ఎన్నడూ తిరుపతి దేవస్థానంతో వ్యాపారాలు చేయలేదంటూ తేల్చి చెప్పారు. తన కుమారుడు ప్రతి పుట్టినరోజుకు స్వామివారి అన్నదానానికి భారీగా విరాళం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి హెరిటేజ్ ఎటువంటి ఉత్పత్తులు చేయలేదని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తప్పుడు మాటలు ఆడుతున్నారు అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. తాను ఒంటరిగానే వైసీపీ సభ్యులకు గట్టిగానే సమాధానం చెప్పారు. అయితే పదే పదే వైసీపీ సభ్యులు అదే పనిగా హెరిటేజ్ ప్రస్తావన తీసుకువచ్చారు.